ఏమవుతావు చెప్పండి? 10 మందికి సాయం చేసినప్పుడు తెలివైన అవుతావు నువ్వు. నీ కోసం, నీ లబ్ధి కోసం, స్వార్థం కోసం నువ్వు చదువుకుని ఉండవచ్చు, నీకు డబ్బు ఉండవచ్చు, అదన్నీ ఎవరికి అవసరం లేదు కదా. 10 మందికి సాయం చేయి, అప్పుడే నువ్వు తెలివైన వాడు. అందుకప్పుడు దయచేసి మీరు మాత్రం వాలంటీర్ చదువుకోకపోయినా పెట్టుకోండి, ఓకేనా? చదువుతో సంబంధం లేదు. అదే అందులో డేటా నమోదు చేస్తాం, నీకేం జరిగినా కూడా మేము చూసుకుంటాం అంతే. ఒక్కడున్నా పర్వాలేదు, ఓకేనా? నీకు కూడా ఒక మెంబర్గా ఉంటావు కదా, నీ 10 మందితో నీకు కూడా లీడర్గానే ఉంటావు, ఓకేనా సార్? అందుకే కంపల్సరీ చేసుకున్నా, ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కాదు, అందరికీ కూడా ఈ అవకాశం అందరికీ ఉంది, ఓకే సార్? ఎందుకంటే మనం అందరం కూడా యూనిటీగా ఉండి కలిసి ఉండి మనమందరం చేసుకుని ఈ రోజుల్లో నిజంగా ఈ ట్రస్ట్ కోసం నేను మాట్లాడడం కాదు, ఎంతో మంది మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు మహనీయులు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే ఓ సామాన్యం తీసుకొచ్చినటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థకు మనం అందరం లబ్ధి పొందడమే కాకుండా అందరికి మనం మేలు చేస్తున్నాం, అందరికీ, అంతేనే కాదండి? అందుకే నిజంగా మొన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో కూడా పాడేరులో జిల్లా స్థాయిలో కూడా ఎవరు ఏ సంస్థ కూడా చెప్పకుండా చేయకుండా, ఏ నాయకులు కూడా చేయకుండా మన ఆదివాసీ ట్రస్ట్ పూర్తిగా నీకు ర్యాలీ చేసి మొత్తం కూడా ర్యాలీ చేస్తూ మొత్తం సమాజానికి ఒక ఆదివాసీ బిడ్డగా మనం గుర్తించే పరిస్థితి తీసుకొచ్చాం. అంటే ప్రతి మండలంలో కూడా ఇంతకన్నా గొప్ప చెప్పండి మనకి? వ్యక్తి గొప్ప కాదు సార్, ఓ సంస్థ వ్యవస్థ అనేది చాలా విలువైనది. వ్యవస్థని మనం గౌరవించాలి మనమంతా కూడా. ఎవరికైనా ఇందులో పడకపోతే ఆ వ్యక్తి కోసం తిట్టండి, కానీ వ్యవస్థ కోసం తిట్టే రైట్స్ ఎవరికి లేదు. ఎందుకంటే వ్యవస్థ ఎప్పుడు తప్పు చేయదు, మనిషి తప్పు చేస్తాడు కానీ, అంతేనే కదా? అందుకబట్టి అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి సభ్యుడు కూడా. నేను చనిపోయినా మీరు చనిపోయినా ఆ వ్యవస్థ పోదు, ఎప్పుడు ఉంటది, చరిత్ర ఎప్పుడు పోదు, అంతేనే కదా? అందుకబట్టి దయచేసి ప్రతి వ్యక్తి కూడా మనం స్కూల్స్ కానీ పెడుతున్నాం, చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి, అన్ని కూడా చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే సొసైటీ తీసుకొచ్చాం కాబట్టి సొసైటీకి మరి చెప్తున్నాను, మీరు ఎంతమంది ఇచ్చారు? మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ పట్ల జెరాక్స్, మీ బ్యాంక్ బుక్ జెరాక్స్ అన్ని ఇచ్చారా? మీరు ఎవరైనా కూడా ఈ ట్రస్ట్ లో మీ నెంబర్ గా ఉండి ఈ ట్రస్ట్ లో మేము ఆల్రెడీ మేము పండించిన పంట గిట్టుబాటు ధరకు రావాలి అనుకుని మనస్ఫూర్తిగా మీరు ఇవ్వాలి అనుకుంటే, ఇక్కడ అమ్ముకుంటారనుకుంటే ఇచ్చేవాళ్ళు ఉంటే మాత్రం ఇచ్చుకోండి, అలాగే బలవంతం కూడా చేయలేము. కానీ ఒకవేళ బయటకు అమ్మినా కూడా మీరు అనేక అనుకున్నటువంటి రేట్ లేకపోతే బాధపడతారు, మీ కష్టానికి వేస్ట్ అవుతాయి, అంతే కదా? ఈరోజు నిజంగా ఎవరికి కూడా చేయలేనటువంటి పని, ప్రతి విషయంలో కూడా మీరే చేసుకున్నట్టు పని, అటువంటి వ్యవస్థ ఈరోజు మనం పండించిన పంట మనమే గిట్టుబాటు ధర చేసుకున్న పరిస్థితి ఈరోజు సొసైటీ తీసుకొచ్చింది. కాబట్టి ఆ సొసైటీలో మీరు ఎవరైతే ఇచ్చుకునే పరిస్థితి ఉందో, లేదు సార్ మీకు నాకు నమ్మకం లేదంటే ఇవ్వవద్దు, అది కూడా బలవంతం ఎవరికి చేయండి. మీ మనస్సాక్షిగా మనకి వస్తే లాభం వస్తే నమ్మకం ఉంది అనుకున్నప్పుడు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 3 ఫోటోలు, మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే మీరు గిట్టుబాటు ధర ఎంతైతే మార్కెట్ ఉందో అంత ఇస్తూ, దాంతోపాటు మళ్ళీ ఒకవేళ లాభాలు వచ్చినట్లయితే లాభాల్లో కూడా మీకు కంపల్సరీ కూడా ఏంటిస్తున్నాను ఇచ్చే కార్యక్రమం చేసి, మళ్ళీ ఒకవేళ పూర్తిగా లీడర్లతో చర్చించి మీకు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకు కూడా మనకి నెలకి ఏమంటారు దాన్ని అమౌంట్ కింద కూడా ఇచ్చే పరిస్థితి కూడా చేస్తాను. ఎందుకంటే నాకు కూడా నమ్మకం రావాలి. మీరు మేము చెప్పింది మీరు నమ్మనప్పుడు, మీరు చెప్పేది మీరు నమ్మనప్పుడు, మేము చెప్పింది మీరు నమ్మనప్పుడు వ్యవస్థ ముందుకు పోయే పరిస్థితి ఏది కూడా ఉండదు, అంతేనే కదా? అందుకబట్టి ప్రతి విషయం కూడా లోన్ కార్యక్రమం కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అప్పుడు దయచేసి ఎవరైనా కూడా మీరు ఇందులో సొసైటీలో నేను నా పండించిన పంట ఇందులో ఇచ్చుకుంటాను అంటే మాత్రం కంపల్సరీ కూడా కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ తెలుసు మీ అందరికీ ఆదరిస్తారు. అరుణ్ సార్కి ఇచ్చేయండి డేటా మొత్తం కూడా, ఓకేనా? ఇచ్చేస్తే మొత్తం డేటా అందులో ఉంటాయి. మీకు ఎంత ఇచ్చి ఆ రోజు మీకు గొడవలు ఉంటాయి అన్ని చెప్తాను. సిస్టమేటిక్ ఆధారంగా వెళ్తాయి ఇదంతా కూడా, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండే వ్యవస్థ కాబట్టి ఆ విధంగా మీకు ఎక్కడ కూడా మోసం జరగకూడదు, మోసపోకూడదు. ఏ టైంలో జీతం తీసుకునే పరిస్థితి మీరు ఉండాలి, ఏ టైంలో మీరు పండించిన పంట కూడా తీసుకునే పరిస్థితి ఉండాలనే ఉద్దేశంతో, ఎవరు కూడా మోసపోకూడదనే ఉద్దేశంతో ఒక సిస్టమేటిక్ గా ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా తీసుకొచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా అవకతవకలు జరగకూడదు, ఓ ప్లానింగ్ ప్రకారం ఉండాలి. అందుకబట్టి మీరు ఎవరైనా ఎంచుకునే వాళ్ళు ఉంటే మాత్రం అరుణ్ సార్కి ఇవ్వండి, ఓకేనా? ఎంతమంది ఇస్తారండి మీరు పండించిన పంట గిట్టుబడి రావడం కోసం? ఎంతమంది ఇస్తారు? అంతేనా? మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచన ట్రైబల్ సొసైటీ ఎవరికి కూడా మనం పండించిన పంట మనమే అమ్ముకోవాలా. పాట ఏదో మన మధ్య సుందరకాంత్ పాటలో ఉంటది ఏంటి, ఏదో పాట మీద సుందరకాంత్ పాట ఏది ఉండదండి మనకి. ఈ రోజు ఆ పాట గుర్తుకుని వస్తుంది అందరికీ కూడా. నిజంగా
ఈ రోజు ప్రభుత్వాలు చేసే పరిస్థితులు కాకుండా మనం పండించి మనమే అమ్ముకొని మనమే లబ్ధి పొందే పరిస్థితి ఒక ఆదివాసీ ఒక సొసైటీ ద్వారా తీసుకొచ్చింది. కాబట్టి మీరు ఏదైనా పండించిన పంట మీరే అమ్ముకోవాలి, మీరే కష్టపడాలి, మీరే తినే విధంగా ఉండాలి, మీరే లబ్ధి పొందాలని ఈ రోజు నిజంగా ఈ రోజు మనం తీసుకొచ్చింది. కాబట్టి మీరు అందరూ లబ్ధి పొందడం కోసం కంప్లీట్ గా మీరు ఇచ్చుకుంటారన్న మనసాక్షిగా మీకు ఉంటే నమ్మకం ఉంటే మాత్రం మీరు ఇక్కడ కంపల్సరీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 3 ఫోటోలు, మీ పట్ట జిరాక్స్ మాత్రం ఈ రోజు నుండి స్టార్ట్ చేసాం. కాబట్టి చాలా ఉదయం కూడా ఇచ్చారు మాకి పెద్ద మన నడపయ్య అని నడిపడాలి మన ఎవరు ఇంతాడా స్టార్ట్ చేశారు, ఆలోచన స్టార్ట్ చేశారు. అందుకని ఎవరిని ఇచ్చేవారు ఉంటే మాత్రం వాళ్ళు ఇవ్వండి. ఓకే సార్. అలాగే రెవెన్యూ పట్ట కూడా చాలా మందికి ఉండదు. రెవెన్యూ పట్ట ఇచ్చినా పర్వాలేదు, ఎఫ్ఆర్ పట్ట ఇచ్చినా పర్వాలేదు. ఒకవేళ పట్ట కానీ అది లేకుండా ఉంటుంది చాలా మందికి, వాళ్ళు లేకపోయినా కూడా పర్వాలేదు. ఓకేనా? అక్కడ నమోదు చేసుకుని ఉండాలి. మరి చూడండి, ఇది ఆసమాస విషయం కాదు, ఈ రోజుతో పోయే వ్యవస్థ కూడా కాదు. భావితర వ్యవస్థ ఇది ఒక స్టేటెడ్ గా సిస్టమేటిక్ గా ఉంటుంది. ఇష్టానుసారంగా అడ్డదిడ్డంగా ఉండదు. ఇది సంతకిలాగా సాగురు వచ్చి మీరు కొనేసుకొని పోయి పట్టుకుపోయి మీరు ఇచ్చే డబ్బులు ఇచ్చి మిగతాది వదిలేద్దామని కూడా అలా అలాంటి కాదు కదా. కంపల్సరీగా నువ్వు ఇచ్చినటువంటి దానికి 100 కేజీలు ఇచ్చినా, 10 కేజీలు ఇచ్చినా, కేజీ ఇచ్చినా కూడా నీకు మార్కెట్ రేట్ ఎంత ఉంటుందో అంత ఇస్తూ ఈ రోజు ఏమైనా రేపైనా ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే ఆఫీస్ ఉంటుంది, ఒక సిస్టమేటిక్ గా మీకు ఇది ఇస్తాం, స్లిప్ ఇస్తాం, అన్ని ఇస్తాం, అన్ని కూడా. ఓకేనా?